మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు అనుగ్రహించును గాక. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. మరి విన్నింగ్ వీడియో కోసం దయచేసి ప్రార్థన చేయండి. మాకు కొన్ని ఆటంకాలను బట్టి చేయలేకపోతున్నాము, చేస్తాం. ఖచ్చితంగా విన్నింగ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాం. అయితే ఈరోజు దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనందరికి అనుగ్రహిస్తున్న చక్కని వాగ్దానము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనంలో మొదటి లైన్ చూద్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో, నీకు వస్తున్నటువంటి శోధనలు బట్టి సొమ్మసిల్లిపోతున్నావేమో, నీ యొక్క జీవనోపాధిలో నువ్వు పడుతున్నటువంటి ఆ యొక్క కష్టాన్ని బట్టి సొమ్మసిల్లిపోతున్నావేమో, నీకు వస్తున్న ఎదురుదాడిని బట్టి సొమ్మసిల్లిపోతున్నామే. అనేక పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, అప్పుల అనే భారము, భయంకరమైనటువంటి పోరాటం అండి ఇది ఒక మానసికమైన ఒత్తిడి. ఇది ఎలా ఛేదించాలి, ఏ విధంగా బయటికి రావాలని ఈ పెయిన్ అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి శరీర రుగ్మతలను బట్టి, శరీర అనారోగ్యాలను బట్టి సొమ్మసిల్లిపోతున్నావేమో, భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తిళ్లతో సొమ్మసిల్లిపోతున్నావేమో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు మరి మీ ప్రిపరేషన్లో సొమ్మసిల్లిపోతున్నారేమో, లేదా మీకు వస్తున్నటువంటి యవ్వనస్తులు అనేక శోధనలు బట్టి మరి ఎదుర్కోలేక సొమ్మసిల్లిపోతున్నారు. ఏ సమస్య అయినా సరే మరి మీరు సొమ్మసిల్లిపోతున్నట్టయితే, వృద్ధులు శరీరములో బలహీనతను బట్టి సొమ్మసిల్లిపోవచ్చు. మరి రకరకాలైనటువంటి సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన. ఆయన యొక్క బలము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క పాట, ప్రార్థన, వాక్యము, జీవము కలిగిన ఆయన వాకును చూసినప్పుడు మనకు వెంటనే నూతన జీవము, నూతన బలము మన జీవితంలో మనం పొందుకుంటాము. అది శరీర బలమైన, ఆత్మ బలమైన, మరి ఆర్థిక బలమైన, అది కుటుంబపరమైనటువంటి మరి సమస్యల నుంచి విడుదల వచ్చిన తర్వాత నీ గృహంలో శాంతి, సమాధానం, నెమ్మదిని బట్టి వచ్చే బలమైన ఏదైనా కూడా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా, వరద బాధితులు ప్రభా, అయ్యా బిడ్డలకు వచ్చిన కష్టాన్ని బట్టి వారు ఎంతో సొమ్మసిల్లిపోయి ఉన్నారయ్యా. గృహాలన్నీ భయంకరమైన అయ్యా బురద, మురికి, అయ్యా వారికి ఉన్నటువంటి సామాన్ అంతా పాడైపోయింది ప్రభా. ఆ బిడ్డలు సొమ్మసిల్లిపోతున్నారయ్యా. అయ్యా యేసు నామంలో ఈ కష్టం నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. వారికి నాయన వారు ఎంతైతే పోగొట్టుకున్నారో అంత తిరిగి పొందుకునే కృపను దయచేయండి ప్రభా. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి సహాయం దయచేయండి. అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. మరి నాయన మూయబడిన గర్భఫలాలను బట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగి సొమ్మసిల్లిపోయిన బిడ్డలకి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి తండ్రి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, భారతదేశంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని మీరు ఆశీర్వదించమని, అధికారులను దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.